అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం మీద రాజకీయ రగడ కొనసాగుతూ ఉంది. ఈ నకిలీ మద్యానికి కారకులు ఎవరు, సూత్రధారులు ఎవరు, దాన్ని పట్టుకుంది ఎవరు, ఈ నేరం ఎవరిది, ఎవరు ఆందోళన చేస్తున్నారు, ఎవరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితుల్లో పడ్డారు, మొత్తానికి అసలు నేరం ఎవరిది, మనం పని చేయాల్సింది ఎవరిని పిన్ పాయింట్గా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నకిలీ మద్యం ఆనవాళ్ళు బయటపడ్డ రోజు నుంచి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇవాళేదో తంబలపల్లి దగ్గర మొలకల చెరువు దగ్గర పట్టుబడ్డ మద్యం గురించే కాదు, ఇబ్రహీంపట్నం దగ్గర బాల్లో పట్టుబడ్డటువంటి నకిలీ మద్యం గురించే కాదు, అసలు నకిలీ మద్యం ఆనవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో పట్టుబడ్డ రోజు నుంచి మాట్లాడుకుంటూ వద్దాం. మీకు కొన్ని పాత విషయాలు గుర్తు చేస్తాను, తర్వాత కొత్త విషయాల కాడికి వస్తాను. ఒకనాడు విజయవాడ సిటీలో మల్లాది బార్, ఎవరిది? మల్లాది విష్ణు వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ సోదరుడికి సంబంధించినటువంటి బార్. ఎవరతను? వైసీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే. అతను అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. అతని బార్లో మద్యం తాగి 7గురు చనిపోయారు. అప్పుడు ఆ బార్లో చెకింగ్ చేస్తే నకిలీ మద్యాన్ని సప్లై చేశారు అని తేలింది. ఆ మద్యాన్ని సీజ్ చేశారు, ఆ బార్ను కూడా సీజ్ చేశారు, అతని మీద కేసు పెట్టారు. తర్వాత కాలంలో అప్పుడు మల్లాది విష్ణు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యాడు. మరి ఇట్లాంటి వాళ్ళకి ఆసరా ఇచ్చే వాళ్ళ పార్టీ ఉంటుంది కదా, ఇట్లాంటి వాళ్ళే మాకు కావాలనుకునే పార్టీ ఉంటుంది కదా. అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, ఎమ్మెల్యేగా గెలిపించారు, విజయవాడ సెంట్రల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు, తర్వాత కార్పొరేషన్ చైర్మన్గా కూడా ఆయన పనిచేశారు. సరే, మీకు ఇదంతా కొంత ఐడియా ఉండి ఉంటుంది. ఒకసారి వెనక్కి వెళ్ళి యూట్యూబ్లో ఆ రోజుల్లో జరిగిన విషయాలు కూడా ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం మీరు చేయండి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జంగారెడ్డిగూడెం మీకు గుర్తుండే ఉంటుంది. జంగారెడ్డిగూడెంలో నకిలీ మద్యం వల్ల, నకిలీ సారా వల్ల దాదాపు 30 మంది చనిపోయారు. 30 మంది. ఆ రోజుల్లో ప్రభుత్వం సీరియస్గా వ్యవహరించి ఈ నకిలీ మద్యానికి కారకులు ఎవరైనా ఫైండింగ్ చేసి ఉంటే ప్రభుత్వాన్ని మనం నిందించాల్సిన అవసరం ఉండేది కాదు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని. కానీ ఆ రోజు దోషుల్ని కాపాడే ప్రయత్నం చేసింది. అవి సహజ మరణాలుగా చిత్రీకరించారు. సహజ మరణాలు అనేటువంటి విషయాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఎందుకు మద్యం మరణాన్ని సహజ మరణాలు అనాల్సి వచ్చింది? 30 మంది చావుకి కారణమైంది ఎవరు? ఆ రోజు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది అయ్యింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారే ఆ నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని మనం అనుకోవాల్సి వచ్చింది. ఇది ఒక భాగం. తర్వాత అఫీషియల్గా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నకిలీ మద్యాన్ని అమ్మిన విషయం మీ అందరికీ తెలుసు మిత్రులారా. మీరు తాగిన మద్యం ఏంటో మీకు ఐడియా ఉండి ఉంటుంది. గత ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రభుత్వ మద్యం షాపుల ద్వారా అఫీషియల్గా నకిలీ మద్యాన్ని అమ్మిన విషయం. సరే, అది గతం. అది మారాలని కదా మేము కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకుంది అని మీలో ఎవరైనా ప్రశ్నించవచ్చు. కూటమి ప్రభుత్వం మారింది, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క విషయాన్ని బయట తీసుకొస్తున్న క్రమంలో ఎక్సైజ్ శాఖ అధికారులు ఈ మధ్య కాలంలో ర్యాండమ్గా చేసిన తనిఖీల్లో మొలకల చెరువు, తంబలపల్లి మొలకల చెరువు దగ్గర నకిలీ మద్యం పట్టుబడింది. 14 బాటిల్స్ని ఫైండింగ్ చేశారు, పట్టుకున్నారు. తర్వాత ఎక్కడ తయారవుతుందని దాన్ని కూడా పట్టుకున్నారు, ఎక్కడ అమ్ముతున్నారు అనే విషయాన్ని కూడా పట్టుకున్నారు. 2 వైన్ షాపుల ద్వారా అమ్ముతున్నారు. దాని పేరు ఆంధ్ర వైన్స్, రాక్ స్టార్ వైన్స్ అనే విషయాన్ని పట్టుకున్నారు. దాని లైసెన్స్ ఎవరి పేరుతో ఉందో అనేటువంటి విషయాన్ని కూడా ఫైండింగ్ చేశారు, రాజేష్ అనే వ్యక్తి పేరుతో ఉంది అనేది. తర్వాత ఏదైతే తంబలపల్లి మొలకల చెరువు దగ్గర మిషన్ నకిలీ మద్యాన్ని తయారు చేస్తుందో దాన్ని ఆ మిషన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అంటే నకిలీ మద్యాన్ని తయారు చేసి బ్రాండెడ్ మద్యం సీసాల్లో పోసి బ్రాండెడ్ మద్యం లాగా ప్రజలకు అమ్ముతున్నారు అనే విషయాన్ని ఎవరు ఫైండింగ్ చేశారు? ఎక్సైజ్ శాఖ అధికారులు. ఎక్సైజ్ శాఖ అధికారులు అంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం. అయితే దాని వెనకాల టీడీపీ నాయకుల హస్తం కూడా ఉంది అనే బయటకు వచ్చిన మరుక్షణం టీడీపీ పార్టీ కూడా రివ్యూ చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తరఫున రివ్యూ చేశారు. మంత్రి కొర్రి రవీంద్ర తోటి, ఎక్సైజ్ శాఖ కమిషనర్ తోటి. ఇమీడియట్గా అప్పటికే టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాసరావు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నాయకులు జయచంద్రారెడ్డి, సురేందర్ నాయుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే ఇక్కడే ఇంకో కీలకమైన విషయం ఉంది. ఈ జయచంద్రారెడ్డి ఎవరు? ఈ జయచంద్రారెడ్డికి ఈ నకిలీ మద్యానికి ఉన్న సంబంధం ఏంటి? నిజానికి మీకు ఒక విషయం గుర్తు చేస్తా అండి. తంబలపల్లి ఎమ్మెల్యే ఎవరు? కామెంట్ చేయండి, ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసుకోండి. పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గారు. పక్కనే ఉన్న పొంగునూరు ఎమ్మెల్యే ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఉమ్మడి అన్నమయ్య జిల్లాలో పొలిటికల్గా గ్రిప్ ఉన్న ఫ్యామిలీ కదా అది. సుదీర్ఘకాలం రాజకీయ జీవితం ఉన్నటువంటి కుటుంబం కదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిది. మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గారికి ఇన్నాళ్ళు అక్కడ నకిలీ మద్యాన్ని సప్లై చేస్తున్న విషయం తెలియదా? తెలిస్తే వాళ్ళు ఎందుకు పట్టించలేదు? ఏదో ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు చేసి పట్టుకునేంత వరకు అక్కడ లోకల్ ఎమ్మెల్యే కనీసం ఆ విషయాన్ని ఎందుకు బయట పెట్టే ప్రయత్నం చేయలేదు?
వాళ్ళు చిన్న ఎమ్మెల్యేలు కాదు, చిన్న కుటుంబం కాదు, పెద్దగా నాలెడ్జ్ లేని కుటుంబం కాదు. పొలిటికల్‌గా చాలా గ్రిప్ ఉన్న కుటుంబం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాజీ మంత్రి, సుదీర్ఘకాల రాజకీయ జీవితం ఉన్న వ్యక్తి. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గారు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యుడే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కుమారుడు, ఆయన రాజంపేట ఎంపీగా ఉన్నారు. వాళ్ళ కుటుంబంలో అందరికీ పదవులు ఉన్నాయి. వాళ్ళకి పొలిటికల్ నాలెడ్జ్ ఉంది, కంపెనీలు ఉన్నాయి, వ్యాపార లావాదేవీలు అన్నీ తెలుసు వాళ్ళకి. మరి ఎందుకు దీన్ని ఫైండింగ్ చేయలేదు అంటే ఇక్కడ కీలక విషయం బయటకు వచ్చింది ఏంటంటే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారే ఈ జయచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తిని ఎన్నికల ముందు టీడీపీలోకి పంపించి, టీడీపీకి వినమంగా ఉన్నట్టు నటింపజేసి, నేనే డబ్బులు ఖర్చు పెట్టుకుంటాను, నాకు టికెట్ ఇవ్వండి అని అక్కడ చెప్పి, సరే పెద్దిరెడ్డి గారు ఇలాకాలో కొంత ఫైట్ చేయగలిగే వ్యక్తి కావాలి కదా, ఫైట్ చేస్తా అంటున్నాడు, ఖర్చు పెట్టుకుంటున్నాడు అని చెప్పేసి టీడీపీని నమ్మి అతని టికెట్ ఇస్తే, మరి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోకుండా సరిగా టికెట్ ఇచ్చారా లేదా, అది టీడీపీ వైఫల్యం. టీడీపీ ఈ విషయంలో కొంత రివ్యూ చేసుకోవాలి. ఏ క్యాండిడేట్కైనా పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు కొంత బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అవసరం, అది కూడా సరిగా ఎంక్వైరీ అవసరం. ఒక పిల్లకి పెళ్లి చేసే ముందే చాలా ఎంక్వైరీ చేస్తాం, పిల్ల జీవితం కదా అని. అదే అనేది ఒక పార్టీ జీవితం, కొన్ని వేల మంది కుటుంబాల కార్యకర్తల జీవితం ఒక నియోజకవర్గంలో ఒక నాయకుడిగా పెట్టడం అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి పార్టీ. అలాంటి వ్యక్తి టికెట్ ఇస్తే ఆ వ్యక్తి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గారు సహకరించి అతన్ని గెలిపిస్తే, అంత కూటమిలో గెలిచే అవకాశం ఉన్నా అతను చేతులు ఎత్తే కావాలని పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గారికి సహకరిస్తే, ఆయన గెలిస్తే, వాళ్ళిద్దరు కొరాపరేషన్తో నకిలీ మధ్య నడుస్తుంటే, ఇవాళ కూటమి ప్రభుత్వం దాన్ని బయట పెడితే ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని మనం నిందించాలా? సరే, ఇంకొక విషయం కూడా చెప్తానండి. విజయవాడ ఇబ్రహీంపట్నం దగ్గర నకిలీ మద్యం పట్టుబడింది. స్పిరిట్స్ క్యాన్లు, ఆ నకిలీ మద్యం తయారు చేసే మిషను, ఇవన్నీ పట్టుబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారు వీడియోస్ ఫోటోలు ఏదో చూపించారు కదా, పట్టుబట్టే. ఆ ఫోటోలు ఎట్ట బయటకు వచ్చాయని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫోన్లో పోయి తీశారా? ఆయన దగ్గర ఏదో ఐఫోన్ ఉంటుందట, ఐఫోన్లో తీశారా? ఏమైనా తీశారా? ఆ ఏరియాలో ఉండేటువంటి అదే నకిలీ మద్యం తయారీలో అనుభవం ఉన్నటువంటి ఏమన్నా మల్లాది విష్ణు గారు ఏమైనా పోయి తీశారా? జోగి రమేష్ ఏమైనా పోయి తీశాడా? పేరు నాని ఈ మధ్య పదే మాట్లాడుతున్నాడు కదా, ఆయన పోయి తీశాడా? ఎవరు తీశారండి? ఎక్సైజ్ శాఖ అధికారులు. ఈ కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా దాని మీద తనిఖీలు చేసి పట్టుకొని ఫోటోలు తీస్తే, ఆ ఫోటోలను జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తూ కూటమి ప్రభుత్వం నకిలీ మద్యాన్ని తయారు చేపిస్తుంది, ప్రభుత్వ పెద్ద అధినాయకుడు చంద్రబాబు నాయుడు తయారు చేపిస్తున్నాడని మాట్లాడతాడు. ఏమైనా ఉందా అసలు? చంద్రబాబు నాయుడు గారు తయారు చేపిస్తే ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు చేస్తారా? ఆ ఫోటోలు బయటికి రానిస్తారా? వాళ్ళని అరెస్ట్ చేస్తారా? ఇప్పటి వరకు 14 మందిని ఫైండింగ్ చేశారు, 10 మందిని అరెస్ట్ చేశారు. ఆ జనార్దన్ వాడెవడు అమెరికాలో ఉండట, వాడి వీడియో కూడా రిలీజ్ చేశారు. దానికి టీడీపీ సంబంధం లేదు, ఈ వ్యాపారాలని నాయే, నేను నా వ్యాపారాలకు సంబంధించిన అన్ని సమాధానం చెప్తాను అని అతనేదో వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసినట్టున్నాడు. సో ఆ జయచంద్రారెడ్డి అతను కూడా వివరణ ఇచ్చారు, నాకు దక్షిణ కొరియాలో వ్యాపారాలు ఉన్నాయి కానీ ఆంధ్రాలో వ్యాపారాలు లేవు అని చెప్పి. సరే, ఏదేమైనా నీ సత్యత నిరూపించుకున్నంత వరకు నువ్వు పార్టీలో రాకు బాబు, నీ మీద ఆరోపణ వచ్చింది కానీ సస్పెండ్ చేస్తాను అని చెప్పేసి పార్టీ సస్పెండ్ చేసింది. అలాగా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మిథున్ రెడ్డిని సస్పెండ్ చేద్దా పార్టీ? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పార్టీ సస్పెండ్ చేద్దా వైసీపీ? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, మిథున్ రెడ్డిని సస్పెండ్ చేసే దమ్ము వైసీపీకి ఉందా? మీరు కూడా సత్యత నిరూపించుకున్న తర్వాత మళ్ళీ వైసీపీలోకి రండి, మీ మీద ఆరోపణలు ఉన్నాయి కదా అని చేయగలిగిద్దా? చేస్తే అసలు చేపించిందో నువ్వు కదా అని వాళ్ళు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని చేపించిందో నువ్వు కదా, నువ్వు మమ్మనెట్టి పార్టీని సస్పెండ్ చేస్తూ అంటారు. అని వాళ్ళు ఎదురు తిరుగుతారు. జగన్మోహన్ రెడ్డి గారే లిక్కర్ స్కామ్ చేపించారనే విషయం చెప్తారు, అందుకని వాళ్ళని సస్పెండ్ చేయలేడు జగన్మోహన్ రెడ్డి. అసలు ఆ సస్పెండ్ చేసే ఉద్దేశం కూడా జగన్మోహన్ రెడ్డికి రాదు. సస్పెండ్ చేసే ఉద్దేశం కూడా జగన్మోహన్ రెడ్డికి రాదు అన్న విషయాన్ని ఎట్ట చెప్తున్నానంటే, ఆల్రెడీ లిక్కర్ కేసులో, నకిలీ మద్యం కేసులో ఉన్నటువంటి మల్లాది విష్ణుని కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీ పార్టీలోకి ఆహ్వానించి అతనికి ఎమ్మెల్యే పదవి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారేగా. అని నకిలీ మద్యం తయారు చేసే వాళ్ళంతా నా దగ్గర రండి 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 అని పిలిచింది జగన్మోహన్ రెడ్డి గారేగా. నా పార్టీలో గ్యాంగ్స్టర్స్కి అవకాశం ఉంది, నా పార్టీలో గుడుంబ వాళ్ళకి అవకాశం ఉంది, నా పార్టీలో గంజాయి వాళ్ళకి అవకాశం ఉంది, నా పార్టీలో ఇళ్ల మీద దాడి చేసే వాళ్ళకి అవకాశం ఉంది, నా పార్టీలో బూతులు తిట్టే వాళ్ళకి అవకాశం ఉంది, నా పార్టీలో నకిలీ మద్యం తయారు చేసే వాళ్ళకి అవకాశం ఉందని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారేగా. వాళ్ళ పార్టీ నాయకుల మీద అవే కదా ఆరోపణలు, అవన్నీ రాష్ట్ర ప్రజలు కళ్ళ ముందు చూసినాయి కదా. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి మీడియా ముందుకు వచ్చి నకిలీ మద్యం గురించి మాట్లాడుతున్నారు. నేను ఓపెన్ ఛాలెంజ్ చూస్తున్నా, నేను జగన్మోహన్ రెడ్డి గారిని నేను రమ్మంటే చర్చకు రాకపోవచ్చు, కానీ వైసీపీకి సంబంధించిన ఏ మాజీ ఎమ్మెల్యే, ఏ మాజీ మంత్రి వచ్చినా నేను నకిలీ మద్యమే చర్చకు సిద్ధం. ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి నకిలీ మద్యాన్ని పోసింది ఎవరు? నకిలీ మద్యం మరణాలకి కారకం ఎవరు? అసలు నకిలీ మద్యం ఆనవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు బయటపడ్డాయి? ఎవరు వాళ్ళ వెనకాల ఉన్నారు? ఎందుకంటే ఇది ప్రజల ప్రాణాలకు సంబంధించిన, రాజకీయాలకు సంబంధించిన అంశం కదండి. నేనేదో రాజకీయంగా ఒకరితో పరుచుకోవాలి, కూటమి ప్రభుత్వం తరఫున, టీడీపీ పార్టీ తరఫున మాట్లాడట్లేదు. ఇది ప్రజల ప్రాణాలకు సంబంధించిన అంశం. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 30,000 మంది నకిలీ మద్యం వల్ల చనిపోయారనేది ఒక అంచనా. ఎవరిస్తారండి ఆ కుటుంబాలకి?
చనిపోయిన వాళ్ళు ఎవరైనా తిరిగి తీసుకురాగలరా? తల్లికి కొడుకు దూరం అయ్యాడు, చెల్లికి అన్న దూరం అయ్యాడు. అంటే కొన్ని కుటుంబాలు ఇంటి పెద్దని కోల్పోయాయి. ఎవరిస్తారండి? చాలామంది మహిళలు తాళ్ళు తెగిపోయాయి కదా! కాబట్టి ఇది పబ్లిక్ ఇష్యూ అని నేను అనుకుంటున్నాను. ఇదేం రాజకీయాలకు సంబంధించిన ఇష్యూ అని నేను అనుకోవట్లా. ఏ రాజకీయ పార్టీ దీని వెనకాల ఉన్నా మనం వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. వదిలిపెట్టకూడదు కూడా. వదిలిపెట్టొద్దు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కొనసాగింపే ఈ నకిలీ మద్యం స్కామ్. అంటే అది తల్లి, ఇది బిడ్డ. లిక్కర్ స్కామ్ అనేది తల్లి, ఈ నకిలీ మద్యం అనేది బిడ్డ. అదే ఇదే నడిపించారు. అది పట్టుకున్నారు, ఇది పట్టుకున్నారు. పట్టుకున్న వాళ్ళు నిందించారా, నేరం చేసిన వాళ్ళు నిందించారా? మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.